ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుదాం. 91వ కీర్తన 10వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. నా దేవుని బిడ్డారా, గమనించండి, ఇక్కడ రాయబడిన ఈ యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ తెగులును నీ గుడారము సమీపించదు. అలాగనే పైన అంటారు నీకు అపాయమేమీ రాదు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉందండి. నిజమే నా దేవుని బిడ్డలారా, అపాయం ఏమీ రాదు అనేటువంటి మాటను మనం గమనిస్తే ఆలోచన చేయండి. ఈరోజు ఎన్నో అపాయాలు, ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది తన పిల్లలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ అపాయకరమైనటువంటి ఈ యొక్క మరణాన్ని ఎంతోమంది నా దేవుని బిడ్డలారా రుచి చూచిన వాళ్ళు ఉన్నారు. కానీ అపాయం ఇంతవరకు మన దగ్గరికి రాకుండా ఉందంటే, అపాయం ఇంతవరకు మన పిల్లల దగ్గరికి రాకుండా ఉంది అంటే దానికి కారణం దేవుని యొక్క కంచె మన మీద నిత్యము ఉంచబడి ఉందండి. హల్లెలూయా. నిత్యము ఉంది కనుకనే నా దేవుని పిల్లరా అపాయాన్ని ప్రభు తొలగిస్తున్నాడు, అపాయాన్ని ప్రభు దూరపరుస్తున్నాడు, అపాయాన్ని మన యొద్ద నుంచి ఆయన తీసివేస్తూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ వాక్యం అంటది అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తెగులు మన గుడారానికి సమీపించదట. నా దేవుని బిడ్డలారా, ఎన్నో తెగుళ్ళు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తులో నా దేవుని బిడ్డలారా ఎన్ని తెగుళ్ళు వచ్చాయండి. పలు విధాలైనటువంటి 10 రకములైనటువంటి తెగుళ్ళ చేత ఆ ప్రజలు నా దేవుని బిడ్డలారా ఎంత నలిగిపోయారో, ఎంత బాధపడ్డారో. వారి పిల్లలను కూడా పోగొట్టుకున్న పరిస్థితులలోనికి వచ్చేసారు. కానీ ఇశ్రాయేలు ప్రజలట మరి దేవుని యొక్క రక్తము వారి మీద ఉండటం బట్టి నా దేవుని బిడ్డలారా ఆ గుడారాలలో వారు నివసించినంత కాలం కూడా ప్రభు క్షేమాన్ని ఇచ్చారు. హల్లెలూయా. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు ఏ తెగులు మన గుడారానికి సమీపించకుండా ఆయన రక్తము నిత్యము ప్రోక్షించబడి ఉండాలండి. ఆయన కంచె ఈ నిత్యము కూడా వేయబడి ఉండాలి. ఎప్పుడైతే దేవుని కనుదృష్టి మన గుడారం మీద, మన నివాస స్థలం మీద ఉంటుందో, ఆయన హస్తం మన మీద చాపబడి ఉంటుందో, ఏ దుష్టుడు కూడా మన కుటుంబంలోనికి రాలేడు. ఏ యొక్క అపవాది కూడా మన కుటుంబమును నా దేవుని బిడ్డలారా పీడించే అవకాశం లేదు. కనుక ఆయన రక్తము నిత్యము మన మీద ఉండలాగున రాహాబు అనే వేశ్య కుటుంబం మీద రక్తము ఇదిగో నిలిచి ఉండటం బట్టి నా దేవుని బిడ్డలారా కుటుంబం కాపాడబడింది. అలాగనే మన కుటుంబాల మీద, మన యొక్క గుడారాల మీద, మన నివాస స్థలముల మీద దేవుని హస్తము చాపబడును గాక. ఆయన రక్తము నిత్యము ఉండును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాలం మందు నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. నిజమైన ప్రభా అయా, ఇదిగో నా తండ్రి నైనా ఏ అపాయము నీకు రాదని, నీ యొక్క గుడారమునకు ఏ తెగులు సమీపించదు అని అయా మీరు సెలవిచ్చారు. ఈరోజు నా తండ్రి మేము క్షేమముగాను, ఆరోగ్యముగాను, ఆశీర్వాదకరంగాను మేము ఉన్నామంటే ప్రభా మీరు ఇచ్చినటువంటి కృపయే నాయన, మీరు ఇచ్చినటువంటి నా తండ్రి కనికరమే ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎదుగో నా తండ్రి యొక్క నా ప్రభా అయ్యా మరి నా తండ్రి నైనా అయ్యా ఉదయకాలం మంది ప్రార్థిస్తుండగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి, దీవించి, కృపనిచ్చి నడిపించమని, నిత్యమైనటువంటి కృప, నిత్యమైనటువంటి నాయన నా దేవా అయ్యా క్షేమము వారి మీద, వారి కుటుంబాల మీద, వారి గృహాల మీద ఉండులాగున మీరు సహాయం చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.